చేసింది. ఇప్పుడు వాడికి ఈ విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? అర్చన ఎక్కడమ్మా? ఈ ఇంటి పరువు తీయడానికి వాడితో ఊరు దాటిపోవాలని చూస్తోందని నాకు తెలుసు. వచ్చేసావా? నా కోసం వచ్చేసావా? నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని వస్తావా? నీకోసం ప్రాణాలైనా వదిలేస్తాను. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ గురించి వెళ్ళాడు అంటే కోపంలో ఏం చేస్తాడో ఏంటో. నిన్ను ఇంతగా నమ్మినందుకు నువ్వు చేసిన పని ఇదా? నాకే ద్రోహం చేస్తావా? దాన్ని చేయి పట్టుకుని అర్ధరాత్రిలా ఊరు దాటి వెళ్ళిపోతున్నావే. తెల్లవారితే నా పరిస్థితి ఏంటో ఆలోచించావా? నీ ఇంట్లో వాడు నా చెల్లెల్ని లేపుకుపోయాడు, ఏం చేయమంటావని నా అన్న నన్ను నిలువున నరుకుతాడు. దాని గురించి ఆలోచించావా? అవసరం లేదు. నీకు నేను చచ్చినా బతికినా ఏం జరిగినా నీకు అవసరం లేదు. ఎంత స్వార్థపరుడురా! నువ్వింత విశ్వాసఘాతకుడివని తెలియక నీ మాటలు నమ్మి మోసపోయాను కదరా. నువ్విలాంటి మనిషివని తెలుసుంటే నా అన్న నిన్ను బయటికి పంపించమన్న రోజే బయటికి పంపించేదాన్ని. నీలాంటి నమ్మక ద్రోహం చేసేవాడి కోసం నా అన్నకు కూడా ఎదురు తిరిగానని ఇప్పుడు నా మీద నాకే ఆశయం వేస్తోంది. నీది ఒక జన్మటరా. ఇందులో తన తప్పేమీ లేదు. తను రానన్నా నేనే బలవంతం చేశాను. నోర్మోయ్! సిగ్గులేదా ఆ మాట చెప్పడానికి? ఆడదానివేనా నువ్వు? ప్రేమిస్తే వాడుంటే చాలనిపిస్తుందా? కుటుంబం, దాని గౌరవం ఏవి గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఈ విధంగా గడప దాటి వీడితో వెళ్ళిపోతున్నావే. ఎవరే వీడు? నిన్ను కని కళ్ళల్లో పెట్టి చూసుకున్న అమ్మ కన్నా, ప్రాణంగా పెంచుకున్న అన్న కన్నా నిన్నగాక మొన్న పరిచయమైనా వీడెక్కువయ్యాడా నీకు? నా అన్న గిరి గీస్తే గీత దాటని ఈ ఊరు. అలాంటి ఈ ఊరి జనం ముందు నా అన్నయ్యని ఏం చేయాలనుకున్నావు? ఈ రోజు వరకు ఈ ఊర్లో పర్వతనేని కుటుంబం అంటే గౌరవం ఉంది, ఎంతో మర్యాద ఉంది. అవన్నీ నీ బ్యాగ్లో మూట కట్టుకొని వీడితో వెళ్ళిపోతున్నావా? పర్వతనేని వంశంలో ఏ ఆడపిల్ల చేయని తప్పు చేసి ఈ వంశానికి చెరగని మచ్చ తీసుకురావాలనుకుంటున్నావా? నాకు నచ్చిన మనిషితో నేను వెళ్ళిపోతే తప్పేంటక్కా? ఇంకా నీకిది తప్పేనని అనిపించడం లేదా? ఏది తప్పు? నా ఇష్టాన్ని పట్టించుకోకుండా ఆయన ఇష్టానికైనా ఎవరితోనో పెళ్లి చేయాలని చూస్తున్నాడే, అది తప్పు. ఆయన్ని సమర్థించి మా ఇద్దరిని విడదీయాలని మీరు చూస్తున్నారే, అది తప్పు. మమ్మల్ని తప్పు పట్టేంత పెద్దదానివయ్యావా నువ్వు? నాకు నచ్చిన మనిషితో నేను కలిసి బ్రతకాలనుకోవడం పెద్దవాళ్లు కావడమే అయితే, అవును, నేను పెద్దదాన్నయ్యాను. తప్పుకో అక్క, మా దారిన మమ్మల్ని పోనివ్వు. పోతే అన్నయ్య పరువు పోతుంది, అమ్మ గుండె ఆగిపోతుంది. ప్రేమించుకున్న వాళ్ళని విడదీయడానికి అందరూ చెప్పే మాటలే ఇవి, కానీ ఎక్కడా ఎవరి గుండె ఆగలేదు. అర్చన, అందరిలాంటిది కాదు మన కుటుంబం. నలుగురికి ఆదర్శంగా ఉన్న కుటుంబం మనది. నీ తెలివి తక్కువతనంతో దానికి చెడ్డ పేరు తీసుకురాకో. నా ఇష్టం కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. అర్చన, అరిచిన నాపలేవక్క. పూజార్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. తను లేకుండా నేను బ్రతకలేను. మేం కలిసి బ్రతికే అవకాశం
మీరు ఇవ్వలేదు కాబట్టి మా దారి మేము చూసుకుంటున్నాం. పూజారి పద. అర్చన, మూర్ఖంగా ప్రవర్తించుకో. నువ్వు వెళ్ళిపోయావంటే తిరిగి చూసేసరికి అవమానంతో కాలిపోయిన మా కట్టెలు తప్ప ఏవి కనిపించవు. నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. తప్పుకో. ఏంటే తప్పుకునేది? నా కళ్ళ ముందే నా ఇంటి పరువు, అన్నయ్య గౌరవం పోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మర్యాదగా ఇంటికెళ్దాం పదా. నువ్వు వెళ్ళావంటే అన్నయ్య అందరి ముందు తలదించుకోవడం నేను చూడలేను. ఎవరు అడ్డొచ్చినా నన్ను ఆపలేరు. అన్నయ్య పరువు తీసేలాంటి పని నువ్వు చెయ్యాలంటే నా ప్రాణం పోయి ఉండాలి. ఎవరికి ఏమైపోయినా పర్వాలేదు, నీకు వాడే ముఖ్యం. ఈ ఊరు దాటి వెళ్లాల్సిందే అంటే నన్ను చంపి నా శవాన్ని దాటి వెళ్ళు. నిన్ను పంపించి అన్నయ్య అందరి ముందు తలదించుకోవడం చూడ్డం కన్నా ఆనందంగా చచ్చిపోతాను. చంపే. అక్క, టైం లేదు. మమ్మల్ని వెళ్ళనివ్వు. వెళ్ళనివ్వను. ఇంటికి పద. తెల్లవారితే నా జీవితం నా చేతుల్లో ఉండదు. నా జీవితం నా చేతుల్లో ఉండాలి. నాకు నచ్చినట్టు బ్రతకాలంటే నేను వెళ్ళిపోవాలి. తప్పుకో. లేదు, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. నాకిష్టం లేని బ్రతుకులోకి నన్ను బలవంతంగా తోయడానికి మీరెవరు? తప్పుకో. పద పూజారి. అర్చన, నా మాట విను. ఎందుకు ఇలా పనిచేస్తున్నావ్? చెప్పే. అర్చన, నా మాట విను. అర్చన, తప్పుకో. తప్పుకో. అర్చన, అదిగో అన్నయ్య వచ్చేస్తున్నాడు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూశాడంటే ప్రాణాలు తీసేస్తాడు. పూజారి, ఇలా రా నువ్వు. రా. పూజారి, కూర్చో. పూజారి, నిన్ను చూశాడంటే అన్నయ్య బతికినివ్వడు. నేను పిలిచే వరకు ఇక్కడి నుంచి బయటికి రావద్దు. ఏం జరిగినా సరే కదలొద్దు. మొత్తం మీద నా చెల్లెల్ని దగ్గరుండి ఊరు దాటిస్తున్నావన్నమాట. నా పరువు తీయడానికి నా చెల్లెలికి నీ ఇంట్లో ఉండేవాడితో ప్రేమ అనే మాయమాటలు చెప్పించి నాకు ఎదురు తిరిగేలా చేశావు. ఇప్పుడు ఏకంగా ఇద్దరిని ఊరు దాటించి
ఊర్లో నా కుటుంబం పరువు తీయడానికి సిద్ధపడ్డావన్నమాట. ఏం చెప్పి నా చెల్లెలి మనసు మార్చేశావు? ఏం చెప్పి మా అందరినీ వదిలేసి ఊరు దాటడానికి సిద్ధపడేలా చేశావు? ఏనాడు నా మాటకు ఎదురు చెప్పని నా చెల్లెలు ఇలా అర్ధరాత్రి నాకు తెలియకుండా గడప దాటి వచ్చింది అంటే ఏం మందు పెట్టారు తనకే? మాట్లాడవే. నా మీద కక్షతో నా చెల్లెలు జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్న నిన్ను ఈరోజు ప్రాణాలతో వదలను. ఎటెళ్ళిపోయారా వీళ్ళు? ఎంత వెతికినా కనిపించడం లేదు. నువ్వేం కంగారు పడకమ్మా, వాళ్ళప్పుడే ఊరు దాటి వెళ్ళర్లే. మన కంట పడేలోపు వాడి కంట పడితే వాడు ప్రాణాలు తీసేస్తాడ్రా. అదే నా భయం. తొందరగా పద. వాడి కంట పడ్డారు అంటే ముందు సుభద్ర ప్రాణాలు తీసేస్తాడు. వీళ్ళు చేసిన పనికి సుభద్ర అన్యాయమైపోతుందిరా. ఏయ్! మా అక్క ప్రాణాలు తీయడానికి నువ్వెవరు? ప్రేమించింది నేను, అతనితో కలిసి బ్రతకాలని పారిపోతుంది నేను. మధ్యలో మా అక్కేం చేసింది? నువ్వు చంపాలనుకుంటే నన్ను చంపు. ఎంత మార్చేశావే నా చెల్లెల్ని. నా ఎదురుగా నిలబడి నాకే ఎదురు మాట్లాడుతుంది అంటే ఇదంతా వాడి వల్లే. ముందు వాణ్ణి నరికితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఎక్కడ వాడు? రేయ్ పూజారే, ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. మర్యాదగా బయటికి రా. వచ్చావా సరే, లేదంటే ఈ సుభద్ర ఈ రోజు నా చేతుల్లో చస్తుంది. రారా బయటికి. రావా? బయటికి రావా? అయితే సుభద్ర శవాన్ని తీసుకుపోవడానికైనా వస్తావుగా? సార్,
ఎంత వెతికినా కనిపించలేదంటే వాళ్ళు ఊరు దాటి వెళ్ళిపోయింటారు. వాళ్ళు ఊరు దాటితే పరువు పోతుంది, లేదంటే ప్రాణాలు పోతాయి. త్వరగా మనం వెళ్ళి వెతకాలి. ఏరా, ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెలతో ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలని చూస్తావురా? నా చెల్లెలు చెయ్యి పట్టుకున్న రోజే నిన్ను నరికి ఉంటే ఈ రోజు నీకింత ధైర్యం వచ్చేది కాదు. ఇందులో అతను తప్పేమీ లేదు. నేనే అతన్ని ఇంట్లోంచి పారిపోదామని బెదిరించాను. నా కోసమే అతను వచ్చాడు. ఏ? సార్, ఇందులో తన తప్పేం లేదు. సుభద్ర గారి తప్పు అసలేం లేదు. అమ్మా, ఇందాక నేను ఇంటికి వస్తుంటే ఓ అమ్మాయి ముసుకేసుకుని వెళ్తూ కనబడింది. ఎవరు ఏంటి అని అడిగాను కూడా, సమాధానం చెప్పకుండా పారిపోయింది. తనే అర్చనేమోనని అనుమానంగా ఉందమ్మా. తను ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? పింక్ కలర్. అయితే తనే అర్చన అయి ఉంటుంది. ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు అదే కలర్ డ్రెస్ వేసుకుంది. ఛ! నా కళ్ళ ముందు నుంచే వెళ్ళిపోయింది. ఈ విషయం ముందే తెలుసుంటే అప్పుడే అర్చనను ఆపుండేవాణ్ణి. నీకెక్కడ కనిపించింది? శివాలయానికి వెళ్లే దారిలో అమ్మా. అయితే వాళ్ళు గుడి దగ్గర కలుసుకోవాలనుకుని ఉంటారు. త్వరగా గుడి దగ్గరికి వెళ్దాం పదండి. అవునరా, అంతా తిరిగాం గాని అటు వెళ్ళలేదుగా. అర్చనని ప్రేమించి పెళ్లి చేసుకోమని వెంటపడింది నేను. మీరు పెళ్లి కొప్పుకోరని ఇంట్లోంచి పారిపోదామని సలహా ఇచ్చింది నేను. పూజారి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అతనికేమీ తెలీదు. పారిపోదామని చెప్పింది నేను. లేదండి, మీ చెల్లెలికి ఏం తెలీదు. నేనే నా ప్రేమను గెలిపించుకోవాలని ఇక్కడే ఉంటే మన పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోరని తను రానన్నా కన్విన్స్ చేసి నేనే తీసుకెళ్తున్నాను. నా చెల్లెలితో పెళ్లి కావాలంటారా నీకు? ఏయ్! వద్దు, అతనేం చేయొద్దు ప్లీజ్. వద్దు. రేయ్! పూజారి, ఆ ఇంటి మనుషులు నా ఇంటి వైపే రాకూడదు అని నేనంటుంటే ఏకంగా నా ఇంట్లోకి నా చెల్లెలు జీవితంలోకి రావాలని ప్లాన్ చేశావంట్రా? లేరా? వద్దు అన్నయ్య. అన్నయ్య కొట్టొద్దు. ప్లీజ్ అన్నయ్య, వదిలే. వదిలే అన్నయ్య, వదిలే. ఏ? ఏ? నా మాట విను అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ వదిలే. రేయ్! వద్దు. అన్నయ్య, పూజారిని కొట్టొద్దు. ప్లీజ్ వదిలే. పూజారి నేను చేయొద్దు. రేయ్! ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ కొట్టొద్దు అన్నయ్య. అన్నయ్య, కాళ్ళు పట్టుకుంటాను అన్నయ్య. వాడు చేసింది తప్పే. వాడిని వదిలే అన్నయ్య, ప్లీజ్. వాడిని ఇంట్లో పెట్టుకుని తప్పు చేసింది నేను. కోపం తీరేలా నన్ను కొట్టు, కావాలంటే నన్ను చంపు. ప్లీజ్ అన్నయ్య, వాడిని వదిలేసి. ఈ రోజు నా చేతిలో వీడి చావు తప్పదు. వీడి తర్వాత నువ్వే. అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అన్నయ్య, ప్లీజ్. వదిలే అన్నయ్య. అన్నయ్య, వదిలే అన్నయ్య, ప్లీజ్. అన్నయ్య, ప్లీజ్, నా మాట వినన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, వదిలే అన్నయ్య. అన్నయ్య, దయచేస్తాను, వదిలే. అన్నా, అన్నా, ఆగన్నా. అన్నా. నా మాట విను. వదులు. అతను వదులు. హరి, నా మాట వినరా. వదిలే. ఎలా వదిలిపెట్టామంటావమ్మా? వీడు నా చెల్లెని బాయ్ చేసి తీసుకెళ్తున్నాడు. రే, అతను అలాంటి వాడు కాదురా.
మన గురించి మన గౌరవం గురించి ఆలోచించే మంచి కుర్రాడ్రా. వదిలిపెట్రా, వదిలు. అర్ధరాత్రి ఊరు దాటించి తీసుకుపోవాలనుకుంటున్న వీడు మంచివాడేలా అయ్యాడమ్మా? నిజాలు తెలియకుండా ఆ అబ్బాయి ప్రాణాలు తీకురా. ముందు ఆ అబ్బాయిని వదిలిపెట్టు. వీడు తరతరాలుగా వస్తున్న నా ఇంటి గౌరవాన్ని ఊరు దాటించాలని చూశాడు. నా పరువును ఊరు జనం ముందు తీయాలని చూశాడు. వీణ్ణి వదిలితే మళ్ళీ ఇదే తప్పు చేస్తాడు. నా చెల్లితో అదే తప్పు చేయిస్తాడో. అన్నా, అమ్మ చెప్పేది వినన్నా. వినను. ఈరోజు ఎవ్వరి మాట వినను. ఆ ఇంటి నీడ కూడా పడకుండా బ్రతుకుతున్నా నా ఇంట్లోకి వచ్చింది చాలక ఈరోజు నా చెల్లెల్ని తీసుకెళ్లాలని చూసిన వీణ్ణి వదలను. ఆ రోజు నీ చెల్లెలి మానాన్ని, ఈ రోజు నీ పరువుని కాపాడినా ఇంతకన్నా మంచి బావమరిది నీకు దొరకడు. నిజంగా నీకు మానవత్వం ఉంటే, నీ చెల్లెల మీద ప్రేమ ఉంటే, నెత్తురు చూసిన అదే చేతులతో అతని కాళ్ళు కడిగి నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చెయ్యి.